హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి వరలక్ష్మి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ ఉంటుంది. ఈరోజు అనుకోకుండా ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ అయ్యప్ప ప్రసాదం దొరికింది. నేను అనుకున్నాను నాకు ఈ అయ్యప్ప ప్రసాదం ఎవరికైనా కాల్ చేసి అడుగుదాము అనే ఉపలికి ప్రసాదం అయితే దొరికింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంటికి వచ్చే మూమెంట్లో అయితే ఖర్జూర చూసినాను. ఖర్జూర తినడం వల్ల ఆరోగ్యానికి చాలా బెనిఫిట్. సో అర్ధ కిలో అయితే తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసినాను. ఫుల్ అంటే ఫుల్ వచ్చేసింది, గొంతు మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇట్లయితే చేసి ఇచ్చింది మిరియాలు వేసి. చాలా అంటే చాలా గొంతు అయితే ఖరాబ్ వచ్చేసింది. ప్రాబ్లం విపరీతంగా అయింది. మిరియాలు వేసింది. స్మైల్. దేంట్లో? ఆ ప్లేట్లో తింటా. ఇంక మళ్ళా ప్లేట్లు ఎందుకు? ఉండండి, రాదు ఉన్న ప్లేట్లో తిందాం. కాకరకాయ వేసుకో, కొంచెం మంచిది ఆరోగ్యానికి. సరేనా? కాదు, గుడ్లలో అది మిరియాలు వేసుకొని తిన్నా కదా, మింగినా కదా, అంత కారం లేదు మమ్మీ. అసలు కారమే లేదు, సప్పగా ఉంది. సరే పాటు ఇంకేం చేస్తామని జర వేడి నీళ్ళు చేసుకొని వస్తున్నా, అందుకే ఆగిన. మళ్ళీ వరలేయాలి, అంతే కదా భయ్యా. ఏమనుకోకండి, నా వీడియో లంచ్ అన్నం తినే టైంకి అయితే ముందే అప్లోడ్ చేసేసిన. సో పొద్దుగాల 4 గంటలకు లేచిన తర్వాత అయితే గొంతు అయితే బాగా పట్టేసుకుంది. ఆమెకైతే ముక్కు నోరు అంతా పట్టేసుకొని ఇంకా లేవలేని పొజిషన్లో ఉంది. మనం ఎట్లా యోగాకి వెళ్ళాలి కదా అని ముక్కు మొత్తం ఇదంతా బాగా పట్టేసుకుంది. దగ్గు వస్తలేదు, మాట్లాడలేకపోతున్నాను. సో ఇక రెడీ అవుదామని ఫ్రెష్ అప్ అయితే అయ్యే టైంకి అయితే టైం ఉంది కదా ఇంకా అని ఇక వేడి నీళ్ళు తీసుకొని కొన్ని తాగేసి బాత్రూమ్ వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఏడుకొండల స్వామి గుడికి వెళ్దామని డిసైడ్ అయినా భయ్యా. సో ఫ్రెష్ అప్ అయితే అయ్యే లోపలికి 4:30 అయింది. 4:30 నుంచి ఇంకా ఆమె వండుకుంది. ఆమె డిస్టర్బ్ ఎందుకు చేయాలని ఇక లైట్ బంద్ చేసి ఇంకా గుడికి అయితే బయలుదేరినాను. ఈరోజు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గుడిలోకి ఎంట్రీ కాగానే ఎంతమంది జనం భయ్యా, నిజం చెప్తున్నా ఫ్రెండ్స్. అబ్బాబాబా, ఇప్పటివరకు ఎంత అంటే ఈ టైంకి లేచి లేడీస్ అయినా మగవాళ్ళైనా పూజ కోసం దర్శనం కోసం రావడం చాలా గొప్ప విషయం. సో లోపలికి వెళ్ళగానే కాలు కడిగేసుకొని గుడి దర్శనం చేసుకున్న తర్వాత, ఎందుకంటే శ్రీ వెంకటేశ్వరుది ఆయనది ప్రసాదం 5 గంటలకే పంచిర్రు, 5:25 పంచిర్రు. ఒక హాఫ్ అన్ అవర్ గుడిలోనే ఉన్నాను. నాకు ఎంత ఆనందం అనిపించింది అంటే చెప్పలేను భయ్య. అట్లా మీరు ఎప్పుడైనా ఎంజాయ్ చేసిర్రా అని అనుకుంటున్నాను. ఇక ప్రసాదం కోసం అయితే లైన్లో నిలబడ్డా. నేను అనుకున్న ప్రసాదం అయిపోతుందిలే అని అనుకున్నా, కానీ ప్రసాదం లాస్ట్ మూమెంట్లో ప్రసాదం అయితే దొరికింది. నాకు ఇదొక ఆనందం అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో అయితే నేను ఎక్కడికైనా వెళ్తే అక్కడ నరసింహస్వామిదైనా అమ్మవారిదైనా ఇంకెవరిదైనా ప్రసాదం ఖచ్చితంగా నాకు అటెండ్ అవుతుంది. నాకు అదొక అదృష్టం అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ప్రసాదం ఆయన దగ్గరికి పోకపోయినా ప్రసాదం అనేది దొరుకుతుంది కదా అనే కొంచెం ఆనందంతో అయితే ఇంటికి పట్టుకొని వచ్చి అప్పటికి చాయ్ చేసుకుంటుంటే ప్రసాదం అయితే తినేసినాను.
దేవుడి దగ్గర కొంచెంసేపు పెట్టి పరవన్నము, పెరుగన్నము, పులిగోర 3 రకాలుగా ప్రసాదం అయితే దొరికింది భయ్య. ఆ 7 కొండల దయ వల్లనే నాకు ఇలా దొరికిందని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇంటర్వ్యూకి టైం అయిపోయింది, వెళ్దామని చూస్తే అక్కడ ఏం జరిగింది అంటే, ఇక వరలక్ష్మి ఉండి నాకు ఛాయ్ చేసి పెట్టు, వంట చేసేది ఉంది, ఏమనుకోకు అంటే సరేలే వంట చేస్తాను అని అన్నాను. కానీ మీతో మాట్లాడేటప్పుడు గొంతు అంతా బాగా పట్టేసుకుంది. ఆమెకు బి గొంతు బాగా పట్టేసుకుంది. ఈరోజు లేస్తుందో లేవదో అనుకున్నా, కానీ ఇప్పటికీ మీతో మాట్లాడేటప్పుడు కొంచెం బాగా పెయిన్ఫుల్ అయింది. సో నేను అనుకుంటున్నాను ఇక ఉండి నేనైతే ఇక మార్నింగ్ లేచి ఇవాళ అయితే బావ 7 o'clock వరకు వెళ్ళాలి ట్రైనింగ్కి అన్నాడు. సరేలే అని మళ్ళీ ఆయన పోయినాక ఎందుకులే అనేసి ఇల్లు మొత్తము ఊకేసి ఇల్లు తుడిచేసిన. ఇవాళ సాటర్డే కదా, అసలు నేను అనుకున్నాను ఇవాళ పూజ చేస్తానో చెయ్యనో, అసలు నైట్ అంతా కొంచెం కూడా నిద్రనే లేదు. పొద్దున్న లేస్తానో లేవనో అయితే అనుకున్నా, కానీ ఇక బావ తొందరగా పోతా అని చెప్పిండు కదా, సరే నేను లేవకపోతే మళ్ళీ అట్లనే వెళ్ళిపోతాడు టిఫిన్ బాక్స్ ఏం తీసుకోవడాన్ని. ఇక నేను లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుని ఫస్ట్ అయితే వంట చేసిన ఆయనకి, చేసినాక ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నా. కానీ నిజంగా మనిషికి జ్వరం వస్తే తక్కువ అవుతుంది, ఏదో 2-3 days, కానీ సర్ది, దగ్గు, హెడేక్ మాత్రం అస్సలు ఉండొద్దబ్బా. నిజంగా అస్సలు తట్టుకోలేం మనం. జ్వరం వస్తే అన్న లేచి కొంచెం అట్లా ఉంటాం, కానీ సర్ది దగ్గు వస్తే మాత్రం అస్సలు తట్టుకోలేం. పాపం బావకి అయితే ఇంకా నాకన్నా సర్ది దగ్గు అట్లనే ఉంది, కానీ మొత్తం వాయిస్ మాట్లాడడానికే రావడం లేదు ఆయనకి. నాకు చూసిర్రా ముక్కు ఊకే అనుకుంటా. ఇక బావ అయితే వద్దు చేయకుండా అని అన్నాడు, కానీ ఇక చేయకపోతే ఎట్లా అనేసి ఇక ఇల్లు కూడా క్లీన్ ఏం చేయకు అన్నాడు. ఇక నేను ఇక ఇల్లు అంతా క్లీన్ చేసి అప్పటికి ఎవ్వరు ఇవ్వలేరు మా బిల్డింగ్లో అయితే. ఇక నేను లేచి చూడండి 6:30-6 అయ్యింది అనుకుంటా. ఆ టైంకి పప్పు అయితే పెట్టేసిన, అన్నం అయ్యింది. ఇక ఇల్లంతా క్లీన్ చేస్తే బాగా కొంచెం ఫ్యాన్ వేసి ఇచ్చేయాలి. ఇక టిఫిన్కి మళ్ళీ పప్పు అలాగా అలాగా టైం అవుతుంది కదా, తొందరగా అన్నం పప్పు ఒకటే కలిపి కట్టే అని బాగా అంటుండు పక్కకు నిలబడి. సరేలే మళ్ళీ ఎందుకులే అన్నీ 2 అనేసి ఇక నేను అట్లా వేడిగా ఉండే. పాపం బావ అయితే మార్నింగ్ ఏం తినలేడు, కానీ ఎట్లా మరి టిఫిన్ చేసావా బయట అంటే, నేను చెయ్యను నీకు తెలుసు కదా బయట ఏం తిననని అని. పప్పాయ అయితే కొయ్యి తినేసి పోతా అన్నాడు. సరే కొంచెం అయితే పప్పాయ తెచ్చుకుంటే 1 కిలోనే ఏమో. సరే అని ఇక ఆయనకి పొట్ట బాగా వస్తుందంట యోగాకి పోయినా కానీ. మీ టీచర్ ఎట్లా చెప్తారు అట్లా చెప్పు పిల్లలకి. ఈ విధంగా అయితే కొంచెం పిల్లలకి స్కిట్ ఉంది, ఎంజాయ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటావు కదా నువ్వు రుక్సానా లేవు చదువు అని. మంచిగా నీ వీడియో నువ్వు చూసుకోవచ్చు రేపు కదా. నువ్వు చెప్పు ప్రణతి, మీ టీచర్ ఎట్లా చేస్తారు చెప్పుకోండి. ఇవాళ అయితే తొందరగానే వచ్చిండు 12:30 వరకు. ఇక గుడికి అయితే నేను అనుకున్నా ఇద్దరం కలిసి తింటాం కదా అని, ఆయన వచ్చే వరకు నేను తినలేను, కానీ సాటర్డే కదా నేనైతే గుడిలోకి వెళ్ళి అన్నం తినేసి వస్తాను అని అయితే అన్నాడు. సరేలే మరి దేవుని ప్రసాదం కదా తినని
పంపించిన. చూడండి ఎంత పబ్లిక్. కొంతమంది అయితే ఇంట్లో నుంచి ఆ గుడికి వెళ్ళి తినాలా అని అట్లా అంటారు దేవుని ప్రసాదం. కానీ ఆయన ప్రసాదం దొరకడమే ఒక పెద్ద అదృష్టం అని అనుకోవాలి. బావ అయితే చెప్పలేను, ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే చాలు సాటర్డే వచ్చిందంటే చాలు పోయి తినేసి వస్తాడు. ఇక వచ్చినాక మళ్ళీ అట్లనే ఉండే కొంచెం చాయ్ పెట్టిస్తావా అది ఈ విధంగా అయితే జరిగింది భయ్య. ఏడుకొండల స్వామి ప్రసాదం అంటే చాలా ఇష్టం. ఆయన ఎక్కడున్నా ఆయన ప్రసాదమైన ఆయన భోజనమైన ఖచ్చితంగా తినడం అయితే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మా వరలక్ష్మి పాలు అడిగింది. ఓకే ఫ్రెండ్స్. కంట్రోల్ చేయడానికి ఒక తెలివైన భర్త ఏం చేస్తాడో తెలుసా? ఫస్ట్ కళ్ళు మూసుకుంటాడు, తర్వాత 2 గంటల సేపు బాగా ఆలోచిస్తాడు, తర్వాత కళ్ళు తెరిచి మళ్ళీ భార్య మాట వింటాడు. మొత్తానికి అయితే ఇలా చాయ్ చేస్తున్నా భయ్య. ఎందుకు చేస్తున్నా అంటే వరలక్ష్మి ఈజ్ అ వీక్. ఈరోజు కొంచెం డల్ ఉంది, అందుకే ఇంట్లో పప్పు అయిపోలేదు, అన్నం అయిపోలేదు, నేను కట్టుకుపోయిన టిఫిన్ అయిపోలేదు. ఈరోజు మొత్తానికి ఏం జరిగిందంటే నిన్న నాకు ఫోన్ వచ్చిండే మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి రావాలి ఖచ్చితంగా అంటే. మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఏం జరిగిందంటే సరేలే అని పోయిన తర్వాత అక్కడ కాదు వేరే తన ఆప్షన్ ఉందంటే వేరే తనవి ట్రై చేసిన. సో నా ప్రయత్నం మొత్తం మీద జాబ్ చేయాలని, అది నా వరలక్ష్మి కోరిక. ఆమె కోరిక కొద్దికి ఎట్లయినా జాబ్ చేయాలని డిసైడ్ అయ్యి పోయి సారోళ్ళు వచ్చిన శుక్రవారం పోతే రెజ్యూమ్ అవన్నీ తీసుకుర్రు. దాని తర్వాత సెకండ్ డే ఈరోజు శనివారం పోయి పొద్దుగాల నుంచి 12 గంటల వరకు ఉంటే సారు రాలేడు, సోమవారం రాను. ఇట్లా నేను జాబ్ల కోసం తిరిగితే ఈ నెల కిరాయి ఎట్లా కట్టాలి, ఇంట్లో సరుకులు ₹1 లేవు. ఉన్న సరుకుల్ని ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేస్తుంది, ఎన్నాళ్ళు అడ్జస్ట్ చేస్తుంది. ఇంకోటి 8,000 సబ్స్క్రైబర్లు అన్నారు. పేరున అందరికీ నా హృదయపూర్వకంగా అందరికీ నేను రుణపడి ఉంటాను, ఇప్పటికీ ఉంటానని కలిగజేస్తున్నాను. దోస్తులు ఇంకా ఎట్లున్నారు, బాగున్నారా? ఇప్పటి నుంచి మంచి వీడియోలు తీసుకొని వద్దామని డిసైడ్ అయ్యాను. కానీ నాకు తెలిసిన వరకు అయితే మ్యాక్సిమం గొంతు కొంచెం ప్రాబ్లం ఉంది, ఏమనుకోకండి. వాయిస్ అనేది అలాగ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే నేను ప్రయత్నిస్తున్నాను భయ్య, జాబ్లో గురించి 100% ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే పెయింటింగ్ పనిలో ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండదు కదా. సో దాని గురించి అని మ్యాక్సిమం ప్రయత్నించినాను. కానీ ఎటు తిరిగి నాకు మళ్ళీ పెయింటింగ్ పని తప్పుతుంది. సో నా ప్రయత్నం ఏంటంటే ఎండ్ వరకు ప్రయత్నించాలి అంతే. అది రాకపోని. పవన్ కళ్యాణ్ ఒక మాట అంటుండే, ఆయన కింద బిగ్ ఫ్యాన్ నేను. ఎట్లా అంటే మొన్నటి వరకు ఉండే కానీ ఇప్పుడైతే చాలా అంటే చాలా. ఒక్కసారి ట్రై చేసినావా, 2 సార్లు ట్రై చేసినావా, ఏదో ఒకదానికి పడాల్సిందే అనే ఒక రీజన్ ఉంది చూడు, అది నాకు ఎక్కువ ఆయనలో నచ్చిన మాట. ఇంకొకటి ఏంటంటే ఏమని అనుకోండి కానీ పవన్ కళ్యాణ్ ఈజ్ అ జెన్యూన్గా ఉన్నాడు, ఖచ్చితంగా వస్తాడని అనుకుంటున్నాను. సో దేవుడి దయ అంతా. కొండగట్టు అంజన్నవి ఉన్నాడు, అంటే మా అంజన్న దేవుడు ఉన్నాడు, ఏదో ఒక విధంగా సపోర్ట్ చేస్తాడు అని ఒక చిన్న ఆశ అయితే ఉంది. ఎంతమంది రావాలనుకుంటారో కింద కామెంట్ చేయండి, ఎంతమంది రావద్దు అని కామెంట్ చేస్తారో కింద కామెంట్ చేయండి. భయ్యా ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మన లైఫ్లో మాత్రం మనకి మార్పులు జరుగుతాయో జరగవో కానీ వాళ్ళ లైఫ్లో జరగవచ్చు, ఎందుకంటే వాళ్ళు హీరోలు కదా. సో మన లైఫ్లో జరుగుతాయో జరగవో అని కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది, ఏమనుకోకండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్ని క్లిక్ చేయండి. ఇంకా ఛాయ్ అయింది. ఏమండి శ్రీవారు, నాదొక చిన్న మాట, ఇదిగోండి ఛాయ్ తీసుకోండి, సరేనా?
చాయ్ తాగండి, ఆనందంగా ఉండండి, మా మీద అరసండి. సన్నీ సన్నీ నేను ఒక మ్యాజిక్ చేస్తా. ఏ మ్యాజిక్? నిన్నున్న పలంగా పడుకోబెట్టేస్తా. నేను రాత్రి 2 గంటలు అయితేనే పడుకోను, నువ్వు పడుకోబెడితే నేను పడుకుంటానా? పక్కా పడుకోబెడతా. బెట్టా? లచ్చ పెట్టు. ఓకే అయితే కళ్ళు మూసుకో. అబ్రకదబ్రా గిలిగిలిచు, అబ్రకదబ్రా గిలిగిలిచు. చాయ్ ఎట్లా చేసిన? నాకంటే గొంతు పోయింది, నీకేమైంది? మంచిగా అయిందా? పోతున్నావా మీదికి? గొంతు పోయింది కానీ. బాయ్. ఏందా చాయనా? చాయ్ చాయ్లా చాయ్లో ఈసారి ఏం చేసినా తెలుసా? తేనె వేసి చేసిన చాయ్. తేనెతో తాగితే ఆరోగ్యంగా ఉంటుంది, గొంతు ఖరాబు కాదు అని అల్లం తీయండి, అల్లం తీసుకొని తేనె వేసి కొద్దిగా చక్కెర వేసి చిటికెడు తేనె ఏలంతా వేసి కలిపిన మొత్తం మంచిగా టేస్టీగా అయింది. బాగలే. అట్లనే ఉండే, అట్లా అందుకే నీకు సప్పసప్పగా ఉందా? వగరు లాగా సప్పసప్పగా ఉంది కదా, ఏమో ఎటు కాలేదు కదా. అది మనం అంటే ఏమనుకున్నాం, అట్లా చేస్తాం మనం. నీ చాయ్కి ఒక దండం రా బాబు. సరే మరి రెడీగా ఫ్రెష్అప్గా బయటికి పోదాం. జ్వరం వస్తుంది. పోతున్నా పోతున్నా. వరలక్ష్మి వరలక్ష్మి. పోతున్నా ఏడికి? బొందలగడ్డ. అమ్మన్న ఏమన్నావు? బొందలగడ్డ మా ఇల్లు అన్నావు. వస్తాను కూడా చూసేద్దాం. నోరు వస్తావా నువ్వు కూడా బొందలగడ్డకి? వస్తా. నాడు చుట్టాలను కలిసి వద్దాం. ఓరోడు చచ్చిపోయారు. మా చుట్టాలందరూ బొందలగడ్డలోనే ఉన్నారు. మా చుట్టాలు కూడా బొందలగడ్డలు. అవునా? అరే ఇప్పటి నుంచి పోయినప్పుడు మీ చుట్టాలకు నేను కల్పిస్తాం, మా చుట్టాలకు నువ్వు కల్పించుకో. మా తాతని మా అమ్మని మాట్లాడేసి మరదళ్ళు ఎవరు లేరా? అయ్యో షెట్. సరేలే మరి, నువ్వు లేస్తే ఇల్లు క్లీన్ చేస్తా. ఊకాలే ఇల్లు ఊకాలే. ఓవరాక్షన్ చెయ్యకు. చాయ్ కింద పెట్టి ఇల్లు ఊకేయాలి అంట. ఆడ సాక్షులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చేస్తాను. చేసినావా? పొద్దుగాల వంట నేను చేయలేదా? ఏడ చేసినావు? పొద్దుగాల వేడి నీళ్ళు పెట్టి తాగలే, నీళ్ళు తాగలే. లే పక్కకి ఎవరన్నా చచ్చిపోయినా నీకు నిద్ర వస్తుంది కదా రాత్రిపూట. నిజం చెప్తున్నా, నా గొంతు నాకు ప్రాబ్లం ఉంది కానీ మరి నాకు ఊపిరి ఆడలేదు, దగ్గుతున్నా. ఏమైంది అన్నవా? ఒక మాట చెప్తా, పందిలాగా ఇక్కడ నువ్వు ఊపిరి ఆడతలేదు అన్నావు, మరి ఎట్లా బతుకున్నావే? నోరుతో బతుకున్నావా? నేనేమంటున్నా, ఊపిరి ఆడకపోతే చచ్చిపోతారు కదా, పొద్దుగా లోపల చచ్చిపోవాలి కదా. తీసుకున్నా ఇట్లా 1:30కి లేచిన, 2 గంటలకు లేచిన, 3 గంటలకు లేచిన. ఎందుకు? నేనే నీళ్లు వేడి చేసి చిన్నది రిస్మాలు వేసి ఆవిరి తీసుకున్నా. అయినా తక్కువ నార్మల్ ఉంటుంది. రాత్రి కానీ అందుకే అంటారు యోగా చేయాలి. దగ్గు సర్ది వస్తే యోగా చేస్తాను. నీకు యోగా చేస్తే దగ్గు సర్ది పోతుంది. మరి నువ్వు చేస్తున్నావు కదా 2 నెలల నుంచి, నీకేం తక్కువ అయింది చెప్పు? నాకు బొర్ర తక్కువ అయింది. దగ్గు సర్ది తక్కువ అయిందా? దగ్గు సర్ది కామను. మరి నువ్వేమన్నా యోగా చేస్తే తక్కువ అవుతుందా? ఆడవాళ్ళకి దగ్గు సర్ది పోవాలంటే యోగా చేయాలి. దగ్గు సర్ది తక్కువ కానీ రేపటి వరకు నేను కూడా వస్తాను యోగా. రేపటి కాదు నా ఫ్రెండ్స్, ఒకటి చెప్పాలంటే ఏం చెప్తున్నా అంటే, మా గట్టి మాట్లాడుతూ ఉంటే గొంతు అనేది రిపేర్ అవుతూ ఉంటుంది మనకి, ముక్కులో అనేది ఆ విధంగా ఇది జరుగుతూ ఉంటుంది. ఇట్లా చెప్పినాక పొద్దున ఇట్లా పెట్టి ఒకసారి రాను
ఒక్కసారి అను సరే నేను చూపిస్తాను మనం ఫ్రెండ్స్ 2 ముక్కులు మూసుకుపోయినాయి అనుకోండి. ఏం చేయాలా? ఇలా తీసుకోవాలా. సంకాలు కనిపిస్తున్నాయి అంటే ఈ విధంగా చేస్తే ముక్క అనేది సాఫ్ అవుతుంది. ఇట్లా 2-3 సార్లు చేయాలి. పండు నా ముక్కులోంచి వస్తుందా? ముక్కులో నుంచి డస్ట్ పోవాలంటే ఈ విధంగా చేయండి. ముక్కు పిండికే 10 కావాలా? నీకెంత? 20. ఆ పిండి 10 అయిపోతుంది.